నేటి రాశి ఫలాలు కన్యా రాశిలోని నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇక ఈరోజు కన్యా రాశి వారు సోదరుల నుండి అవసరానికి ధన సహాయాన్ని పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి విజయవంతంగా వాటిని పూర్తి చేయగలుగుతారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి మంచి లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు కన్యా రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక కన్యా రాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది. విలువైన ధనయోగం అనేది కలుగుతుంది. ఇక ఈరోజు ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. అలాగే ఎలాంటి అడ్డంకులున్నా తొలగిపోతాయి. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు మంచి శుభవార్తను అందుకుంటారు. ఇక కన్యా రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారు ఈరోజు అనుకూలమైన ఫలితాలు రావడంతో సంతోషంగా ఉంటారు. ఇక ఈరోజు కన్యా రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే మంచి ధనాదాయం అనేది లభిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలలో కూడా లాభాలను అందుకుంటారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది. అనుకున్న చోటికి బదిలీలు కూడా పొందుతారు. ఇక ఈరోజు ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అన్ని శుభదాయకంగా ఉంటుంది. ఇక ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని అమలు చేసి ముందడుగు వేస్తారు. మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఇక స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో అవి తీరి ఊరట చెందుతారు. ఇక ఈరోజు ఆదాయం అనేది పెరగడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు. కొత్త పెట్టుబడులను కూడా పెట్టగలుగుతారు. ఇక భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది నెలకొంటుంది. ఈరోజు ఇంట శుభకార్యాలపై బంధువులతో చర్చలు చేస్తారు. ఇక మీరు తీసుకునే నిర్ణయాలు సంతానానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇంతకాలం ఎదుర్కొన్న సమస్యలు తీరిపోతాయి. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూరి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ విధులలో సత్తాను చాటుకొని ముందుకు సాగుతారు. రాజకీయవేత్తలకు, సాంకేతిక నిపుణులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇక సినీ రంగం వారు మంచి లాభాలను అందుకుంటారు. పారిశ్రామికవేత్తలకి అనుకోని ఆహ్వానాలు అనేవి దక్కుతాయి. ఇక వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. అలాగే కళాకారులకు, క్రీడాకారులకు ఊహించని అవకాశాలు దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు కన్యా రాశిలోని విద్యార్థులకు విద్యా విషయంలో ఉన్న సమస్యలు అనేవి తొలగిపోతాయి. ముఖ్యంగా కన్యా రాశిలోని మహిళలకి ధనయోగ సూచనలు అయితే కనబడుతున్నవి. ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు ఆకుపచ్చ. ప్రతికూలమైన రంగు కాఫీ. ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట సంఖ్య 8. కన్యా రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.